ప్రభు పేరిట ప్రియ క్రైస్తవ హైందవ సోదరి సోదరుమణులందరికీ కూడా నాకు నమస్సుమాంజలి. క్రైస్తవ హైందవ సోదరులారా, ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జాన్ బాబు గారి ఇంటర్వ్యూ 2 పార్ట్లుగా రిలీజ్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రెండో ఇంటర్వ్యూలో కరుణాకర్ గారు నరబలి గురించి ప్రస్తావించారు. నరబలి గురించి ప్రస్తావించి అక్కడ బైబిల్ గ్రంథంలో ప్రస్తావించిన ఏమిటి అని అంటే, యెఫ్తా అనేటువంటి ఆ వ్యక్తి తన కుమార్తెను దేవునికి నరబలి అర్పించాడు అని చెప్పాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, యెఫ్తా గురించి అతను చెప్పి అక్కడ యెఫ్తా అనే ఒక వ్యక్తి ఇశ్రాయేలీలకు సంబంధించిన వ్యక్తి. ఈ యెఫ్తా మీదకి వచ్చినటువంటి యుద్ధానికి వచ్చినటువంటి వారు యెఫ్తాను ఓడించినప్పుడు యెఫ్తా అనే వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెహోవా, నన్ను వారిని నా చేతికి అప్పగించిన యెడల నేను తిరిగి ప్రయాణమైపోయినప్పుడు నా కోసం నా ఇంటి నుండి ఎవరైతే ముందుగా వస్తారో వారిని నీకు ప్రతిష్ఠించి అర్పింతును అని మొక్కుబడి చేసుకున్నాడు. ఇక్కడ ఎవరు గమనించండి, బాగా క్లియర్గా గమనిస్తే ఎవరు చేసుకున్నారు అంటే యెఫ్తానే చేశాడు. అక్కడ యెహోవా చెప్పలేదు, అక్కడ దేవుడు చెప్పలేదు. యెఫ్తానే నేను మొక్కుబడి చేసుకుంటున్నాను, నా ఇంటి నుండి ఎవరైతే నాకు ముందుగా ఎదురొస్తారో వారిని నీకు అర్పించి ప్రతిష్ఠించి అర్పణ చేయుదునని యెఫ్తా చెప్పాడు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము చదువుతాను, మీకు ఆధారాలు కావాలి కదా, అందరికీ కూడా చదివి వినిపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 'మీరు కూడా చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే బైబిల్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా, ఒక క్రైస్తవుడికి అని కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందేశాన్ని వినాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ సందేశం అనేది దేవుణ్ణి కించపరిచేటటువంటి అంశంగా కరుణాకర్ గారు జాన్ బాబు గారిని అడగడం జరిగింది. జాన్ బాబు గారు మరి బైబిల్ చదివాను అంటున్నారు, మరి ఏం చదివారో నాకైతే తెలియదు. స్పష్టంగా నాకు వచ్చిన డౌట్ కూడా అతను అడగలేకపోయాడు. ఆ డౌట్ ఏంటంటే మీకు చెప్పాను, అక్కడ యెహోవా అనే దేవుడు వారిని అడగలేదు, ఆ యెఫ్తానే ఆ వ్యక్తిని అడగలేదు, నాకు బలి అర్పించు, నాకు బలి కావాలి, నాకు అర్పణ కావాలి, నాకు ప్రతిష్ఠించు కూడా. బలి అనేది కాదు, ప్రతిష్ఠించడం కూడా దేవుడు అనే అసలు యెఫ్తా అనే వ్యక్తిని అడగలేదు. కానీ ఇక్కడ ఈ యొక్క కరుణాకరు ఏదో దేవుడే యెఫ్తాని ప్రలోభించినట్టు, దేవుడే యెఫ్తాతో నాకు బలి అర్పించమని చెప్పినట్లు అక్కడ అతను ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ నేను చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనంలో నేను చదివి వినిపిస్తాను. అప్పుడు యెఫ్తా మొక్కుకొనెను. 30 నుండి కాకుండా 29 నుండి కూడా కొద్దిగా ముందు చదువుదాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోని మనస్సేలోను సంచరించుచు గిలాదు మిస్సేలో సంచరించి గిలాదు మిస్సే నుండి అమోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల, అమ్మోనీయుల చేతిలో చాలాసార్లు ఓడిపోయాడు యెఫ్తా అనే వ్యక్తి, రాజు అని అనుకుందాం. ఆ ఓడిపోయిన సందర్భంలో దేవుడితో మొరపెడుతున్నారు. ఏం మొరపెడుతున్నాడు అని అంటే, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించెదను అని ఇక్కడ ఉంది. ఏమంటున్నాడంటే, అమ్మోనీయులను వారి మీద నాకు విజయం కలిగినప్పుడు
వారిని నా చేతికి అప్పగిస్తే నేను నా ఇంటి నుండి, నా ఇంటి గుమ్మం నుండి ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో వారిని ప్రతిష్ఠించి మరియు దహన బలి అర్పించదనని యెహోవాకు మొక్కుబడి చేశాడు. ఈ 29 కాదు, ఇంకా పై వచనాల నుండి, ఈ ఫస్ట్ అధ్యాయం నుండి 11వ అధ్యాయం నుండి ఫస్ట్ వచనం నుండి చదువుకున్నా కూడా యెహోవా దేవుడు బలి అడిగినట్లు ఎక్కడా లేదు. ఆ అధ్యాయంలో కానీ యెఫ్తాను బలి అడిగినట్లు ఎక్కడా లేదు. యెఫ్తానే నేను అర్పిస్తాను, నేను దహన బలి చేస్తాను, నేను ప్రతిష్ఠిస్తాను అని యెఫ్తానే మొక్కుబడి చేసుకున్నాడు. అక్కడ దేవుడు అడగలేదు. దేవుడు అడగకుండా అడగని దానిని కరుణాకర్ అనే వ్యక్తి దేవుడు నరబలి ఎందుకు కోరుకున్నాడు అని అడుగుతున్నాడు. దేవుడు కోరుకున్నాడు అని మీరు ఎలా నిరూపించాలి అంటే దేవుడు చెప్పాలి, యెఫ్తా నీ కుమార్తె కానీ లేకపోతే నీ ఎదురు ఎవరు వచ్చినా కూడా నాకు అర్పించాలి, దహన బలి చేయాలి, అప్పుడే నీకు నేను విజయాన్ని ఇస్తాను, అప్పుడే నీకు అమ్మోనియలను నీ చేతికి అప్పగిస్తాను అని అంటే అది దేవుడు మొక్కుబడిని కోరుకున్నట్లు, అర్పణలు కోరుకున్నట్లు, నరబలిని కోరుకున్నట్లు అయింది. ఇక్కడ దేవుడు చెప్పలేదు కదా, నరబలి నాకు ఇవ్వు, జంతు బలు నాకు ఇవ్వు, అర్పణ నాకు ఇవ్వు అని దేవుడు ఇక్కడ చెప్పలేదు. చెప్పని దాన్ని మీరు ఎలా దేవుడి మీద ఆ నింద వేయడానికి ఇష్టపడుతున్నారండి? దేవుడు చెప్పిన దాన్ని మీరు దాని గురించి మాట్లాడాలి కానీ దేవుడు ప్రస్తావించిన దాని గురించి మీరు ప్రస్తావిస్తే అది ఎటువంటి సరైన సమాధానం కాదు, సరైన ప్రశ్న కూడా కాదు. అక్కడ జాన్బాబు గారు మరి చాలా సులువుగా తప్పించుకుంటున్నాడు. దానికి అర్థం లేదు తెలియక, దానికి చెప్పే విధానం అతనికి తెలియక చాలా సులువుగా తప్పించుకుంటున్నాడు. సరే బలి ఇచ్చాడంటే అక్కడ దేవుడు బలి కోరాడనే కదా అతని అర్థం. బలి ఇచ్చాడు అనకూడదు జానబాబు గారు, బలి ఇచ్చాడు అనకూడదు. బలి కోరాడు యేసుక్రీస్తు యెహోవా దేవుడు అని మనం అనకూడదు. క్లియర్గా మనం చదివి వినిపించాలి. ఇక్కడ గమనించండి అండి కరుణాకర్ గారు, ఇక్కడ దేవుడు అడగలేదు. దేవుడు అడగని దాన్ని యెఫ్తా అనే వ్యక్తి దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు కానీ దేవుడు యెఫ్తాను అడగలేదు, యెఫ్తానే దేవుడికి మొక్కుబడి చేసుకున్నాడు అని క్లియర్గా చెప్తే అప్పుడు అతను నోరు మూసేవాడేమో కరుణాకర్ గారు. అవును నిజమే కదా, యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు అడగలేదు కదా, అడగని దాన్ని ఎలా ప్రశ్నించగలను అని నోరు మూసుకునేవాడు. అడగని దాన్ని కూడా అతను అడిగినట్టు మీకు చెప్తే మీరు అతను చెప్పింది నిజమని మీరు నమ్మితే భలే ఉందని మీ ఇద్దరి యాక్టింగ్. అసలు అక్కడ కూర్చొని మీరు ఒక పాస్టర్ స్థాయిలోకి వెళ్ళి బైబిల్ అంతా కూడా ఏకీగ్రవంగా చదవకుండా బైబిల్ అంతటి కూడా స్పష్టంగా మీరు అర్థం చేసుకోకుండా పోయి కూర్చుంటే ఇలానే ఉండేది. అతను అడిగే ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు దాన్ని దాటేయడానికి ఇష్టపడుతుంటారు ఎక్కువగా. మీరు చేసింది కూడా అదే, దాన్ని దాటి వేస్తున్నారు, సమర్థించుకున్నారు మీరు. బలి అర్పించాడు, బలి అడిగారు యేసుక్రీస్తు వారు, బలి అర్పించాడు యెఫ్తా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ యెహోవా దేవుడు యెఫ్తాను బలి అర్పించమని, దహన బలి చేయమని అడగలేదు, ప్రతిష్ఠించమని కూడా అడగలేదు, అర్పించమని కూడా అడగలేదు, ఏం అడగలేదు. యెఫ్తానే అక్కడ చేసింది ఆడ తప్పు చేసింది ఎవరు అని అంటే యెఫ్తానే. బలి ఇచ్చాడో ఇయ్యందో అది రెండో సంగతి. ఆడ తప్పు చేసింది యెఫ్తా, దేవుడు కాదు. దేవుడు బలి కోరలే, యెఫ్తాని బలి ఇస్తానని దేవుని కోరుతున్నాడు. ఇంకొక అధ్యాయం ఏంటంటే ఇక్కడ యెహోవా దేవునికి బలులు ఇష్టం లేదని దేవుడు ఎప్పుడో చెప్పాడు మనకు. ఇక్కడ న్యాయాధిపతులకు ముందుగా వచ్చిన గ్రంథం ద్వితీయోపదేశ కాండం కదా. ముందుగా ద్వితీయోపదేశ కాండం తర్వాతనే కదా న్యాయాధిపతులు తర్వాత గ్రంథాల తర్వాత వచ్చింది. ద్వితీయోపదేశ కాండంలోనే యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఏమని చెప్పాడంటే ద్వితీయోపదేశ కాండంలో నేను చదివి వినిపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయము 30వ వచనంలో 12:30 వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. ఏమంటున్నాడు? వారి దేవతలను ఆశ్రయింప గోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకోకుండా
చేసేదనని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవాలని అంటున్నాడు. ఇతర దేవతలు దేవీ దేవతలు వాళ్ళు బలులు అర్పించమని మొక్కుబడులు చేసుకోమని, నాకు జంతు బలి కావాలి, నరబలి కావాలి, నాకు అవి కావు, చీరలు కావాలి, కుంకుమ కావాలి, బట్టలు కావాలి, అవి కావాలని చాలా రకాలైనటువంటి ప్రతి కోరికలు కూడా అడుగుతుంటారు దేవీ దేవతలు అనేవారు. వారిలాగా నేను ఇక్కడేమంటున్నాడు, వారిలాగా నేనును చేసేదనని, వారిలాగా నేను కూడా ఉంటానని అనుకోకుండా జాగ్రత్తగా ఉండమంటాడు. వారిలాగా యేసుక్రీస్తు వారు ఉండడు. వారికి యేసుక్రీస్తు వారికి చాలా వ్యత్యాసం ఉంది. వారిలాగా బలులు అర్పించమని చెప్పడు. వారిలాగా నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోడు. ఇది ప్రేతాత్మ అనుకున్నారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రేతాత్మ కాదు, కోరుకోవడానికి, అన్ని కోరుకోవడానికి. మీకు లోక కళ్యాణం కావాలంటే, మీకు ఊరికి కళ్యాణం కావాలంటే, మీ ఇంటికి శుభం జరగాలంటే నాకు ఈ మొక్కుబడి చేయండి, నాకు కోడిని కోయండి, కుక్కను కోయండి అని యేసుక్రీస్తు వారు అడిగేవాడు కాదు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ప్రార్థన చేయమంటున్నాడు అంతే. మొక్కుబడులు ఇస్తేనే నేను మీ సమస్య తీసేస్తాను, మొక్కుబడి తీర్చుకుంటేనే మీకు పిల్లలు కలుగుతారు, మొక్కుబడి తీర్చుకుంటేనే మీకు వీళ్ళు వస్తారని దేవుడు చెప్పలే. ప్రార్థన చేస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం ప్రార్థన అని దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. ఇక్కడ చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. వారి దేవతలలో ఆశ్రయింపు కోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేస్తున్నాను అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. వారు చేసినట్లు యేసుక్రీస్తు వారు కూడా చేస్తారనే భ్రమ వదిలేయమని దేవుడు చెప్తున్నాడు స్వయం. ఇక్కడ 31వ వచనంలో తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు అని అంటున్నాడు, చేయకూడదు అని అంటున్నాడు అక్కడ. ఏమని? తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలా అనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియలు వారు తమ దేవతలకు చేసిరి. యెహోవా ఇక్కడ ఏమంటుంది, యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియలు. యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియలు అంటే యెహోవాకి ఇష్టం లేనటువంటి ప్రతి పని కూడా వారు తమ దేవతల పేరట తాము చేస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? బలులు ఇయే, తమ కుమారులను కుమార్తెలను, జంతువులు, ఇక ఇతర ఎటువంటి బలులైనా కూడా సరే, కుమారులను కుమార్తెలను వారి దేవతలకు ఎలాగైతే అర్పిస్తున్నారో అవి నాకు ద్వేషములు, అవి నాకు హేయ క్రియలు, నాకు అటువంటి ఇష్టం లేదు అని బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు, నాకు ఇలాంటి బలులు ఇవి ఇష్టం లేదని. కానీ ఇక్కడ ఇష్టం ఉన్నట్టే కరుణాకర్ గారు చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పాడు అన్నట్టే జాన్ బాబు గారు కూడా అంగీకరించాడు. చాలా తప్పు, దీని విషయంలో చాలా తప్పు చేశారు జాన్ బాబు గారు. మీరు క్లియర్గా బైబిల్ చదివి అతనికి సమాధానం చెప్పాలని, ఇంకొక ఇంటర్వ్యూలో మీరు కలిసి ఇంటర్వ్యూలో చేసేటప్పుడైనా ఈ విషయాన్ని గురించి మీరు ప్రస్తావించాలని, లేదా మీరు ఫోన్లో కానీ మీ ఈ విషయాన్ని ప్రస్తావించాలని మిమ్మల్ని కోరుతున్నాను కరుణాకర్తో. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు, వారి దేవతలకు చేసినట్లు నాకు అవి ద్వేషములు అని అంటున్నాడు. అంటే వారికి దేవునికి చాలా వ్యత్యాసం. వారు చేసే పనులన్నీ కూడా దేవుడు ఇష్టపడ్డు, అలాంటివి చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. 32వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి నువ్వు ఏమీయూ తీసివేయకూడదు. క్లియర్గా బైబిల్ చెప్తున్నాడు, ఏమీ కలపకూడదు. దేవుడు చెప్పేవే చేయాలి, చెప్పనివి చేయకూడదు. దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం సంతృప్తి పొందాలి, ఇవ్వని దాంట్లో మనం సంతృప్తి పొందకూడదు. దేవుడు మనకి ఏదైతే ఇస్తాడో దాన్నే అనుభవించాలి. దేవుడు మనల్ని ఏదైతే కోరుతాడో దాన్నే దేవునికి అర్పించాలి. దేవుడు ఏదైతే కోరుతాడో దాన్ని మనం అర్పించాలి. అర్పించకపోతే అది కూడా నష్టం. ఎందుకనంటే దేవుడు మనల్ని ఏమి బలి అర్పణలు కోరడు, ఏమి కోరడు. నీ హృదయానుసారంలో నన్ను గుర్తించుకొని నీ హృదయాన్ని నాకు అప్పగించు అని దేవుడు ఆ మాట మాత్రమే దేవుడు మనకు చెప్తున్నాడు. మన హృదయము అనే స్థానాన్ని దేవుడికి అంకితం చేయాలి. అంతేగాని దేవుడు బలులు అర్పణలు అడగడు. ఉన్నాయి, కయ్యోను హేబేలు విషయంలో దేవుడు అర్పణలు కోరినట్లు ఉన్నాయి. అక్కడ నరబలిని దేవుడు అసలు కోరలేదు, ప్రతిష్ఠించమన్నాడు. అక్కడ బలి కూడా కాదు, ప్రతిష్ఠించమన్నాడు అంతే. అంటే ఒక జంతువు, ఇప్పుడు పుట్టక నీ పశువులలో
ఒక జంతువు మేక కానీ గొర్రె కానీ పుట్టక ఒకటి పుట్టిందనుకో, దాన్ని దేవుడికి ప్రతిష్ఠించాలి. అంటే ప్రతిష్ఠించడం అంటే దేవుడికి బలి ఇవ్వడం కాదు, ప్రతిష్ఠించడం అంటే దేవుడి పేరట దాన్ని వదిలేయడం అంతే. అది ప్రతిష్ఠించడం. బలి అంటే దాన్ని వధించడం అనేదాన్ని బలి అంటారు. ప్రతిష్ఠించడం వేరు, బలి చేయడం వేరు. కాబట్టి కరుణాకర్ గారు మీరు చాలా తెలివి తెచ్చుకోవాలి. మీలాంటి వారు తెలివి లేనటువంటి చిన్న చిన్న, అంటే నేను పెద్ద పాస్టర్ని, పెద్దగా నాకు తెలుసు అని, అదే ఆ ఉద్దేశం అది కాదు. తెలియని విషయాలు కూడా వారికి చెప్పి, వారికి తెలియనటువంటి వారిని పిలిచి నిలదీసి అడగడం చాలా తప్పు. తెలిసినటువంటి బైబిల్ గురించి క్లుప్తంగా తెలిసినటువంటి వారు చాలామంది కూడా క్రైస్తవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అనిల్ కుమార్ అన్న, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ అన్న చాలా జ్ఞానవంతుడు, చాలా జ్ఞానం గల దేవుని సేవకుడు. అదేవిధంగా హనీ జాన్సన్ అన్న గారి చాలా బైబిల్ గురించి, తర్ఫీద్ ఇతర గ్రంథాల గురించి కూడా చాలా క్లీన్గా క్లుప్తంగా చదివినటువంటి వ్యక్తి వీరు. వికేఆర్ గారు కూడా చాలా క్లుప్తంగా అన్ని గ్రంథాల గురించి చెప్పగలరు. ఇలాంటి వారిని కూర్చోబెట్టుకొని మీరు ఏదన్నా విమర్శించే కాకుండా, డిబేట్లు అనేటువంటివి కాకుండా, ఇలాంటి వారిని కూర్చోబెట్టి మీరు ఒక విషయం మీద మీరు సబ్జెక్ట్ తీసుకొని దాని మీద ఇంటర్వ్యూలు చేస్తే చాలా క్రైస్తవులకు కానీ హైందవులకు కానీ ఒక జ్ఞానోపదేశం అనేది జరుగుతుంటుంది. అదే కానీ ఏది తెలియనటువంటి వారిని కూర్చోబెట్టి దేవుని యొక్క కార్యాన్ని కించపరచడం, దేవుణ్ణి కించపరచడం, అక్కడ తప్పు పట్టడం అనేది చాలా తప్పు. ఇక్కడ మొదటిగా యేసుక్రీస్తు వారు బలి కోరలేదు. యెఫ్తా విషయంలో తన కుమార్తెను, యెఫ్తానే తప్పు చేశాడు దేవుడికి మొక్కుబడి చేసుకొని. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండంలో యేసుక్రీస్తు వారికి బలులనేవి ఇష్టం లేదు. వారి దేవీ దేవతలు చేస్తున్నట్లు నేను అలాగ చేసేవాడినేమోనని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అట్లాంటి వాడిని కాదు అని బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారి గురించి, బలిల గురించి ఇంకొక అధ్యాయం చూసుకొని నేను ముగిస్తాను, సబ్జెక్ట్ మారుస్తాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథం 7:30లో, ఇర్మియా గ్రంథంలో 7:30లో యెహోవా బలి అర్పణలు వద్దు అని అన్నా కూడా ఇశ్రాయేలు చేశారు. వారి విషయంలో ఏం జరిగిందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 7:30 యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. కిందకి వెళ్తే, నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హినోము లోయలోనున్న తొఫెతు నందు బలిపీఠమును కట్టుకొని ఉన్నారు. ఏమని? నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. ఏంటి ఆ తోచని ఆజ్ఞాపించని క్రియలు అని అంటే, తమ కుమారులను తమ కుమార్తెలను దహించుట, అంటే దహన బలి చేయుట అనేవి దేవుడు ఆజ్ఞాపించనివి. అవి దేవుడికి హేయమైనవి. అవి దేవుడు తోచని సంగతులు, అవి దేవుడికి ఇష్టం లేనటువంటి సంగతులు అవి. దహన బలుల గురించి దేవుడు ఇంత క్లియర్గా చెప్తుంటే, వీటన్నిటిని కూడా బైబిల్ గ్రంథంలో చదివి వీటన్నిటిని కూడా అక్కడ వారికి చెప్పాల్సిన పని ఎంతగానో జాన్ బాబు గారికి ఉన్నది. చాలా అవసరం. ఒక క్రైస్తవుడిగా వెళ్ళి, ఒక క్రీస్తు తరపున వెళ్ళి క్రీస్తుని ఓడించి వెనక్కి తీసుకురాకూడదు. క్రీస్తు తరపున వెళ్ళిన వ్యక్తి ఓడిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదు. రోషము కలిగి పరిచర్య చేయాలి, రోషము కలిగి సమాధానం చెప్పాలి. మన గ్రంథంలో లేకపోతే చెప్పలేదంటే అది ఒక రీతి. మన గ్రంథాలలో అన్నిటికీ ఒక మాట అన్నాడు అంటే ఆ మాటకి ఎన్నో సందర్భాలలో ఉండిద్ది దానికి అర్థం. ఆ మాట ఎందుకు అన్నాడు, ఎలా అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, ఎవరితో అన్నాడు అనేటువంటి సందర్భాలు మన గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా రాయబడింది. ఒక మాట దేవుడు చెప్పాడంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలను మనం చదివి సరిగా దాన్ని అర్థం చేసుకొని, మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ప్రశ్నకి సరైన సమాధానం చేయాలి.
బైబిల్ యొక్క లేఖనాలలో లేనివి నేను చెప్పమని చెప్పట్లేదు. బైబిల్లో ఉన్నాయి కదా, దేవుడికి బలి అర్పణలు కానీ ఇలా దహన బలులు కానీ ఇష్టం లేవు అని ఇర్మియా గ్రంథంలో ఉంది. అదేవిధంగా ద్వితీయోపదేశ ఖండంలో ఉంది. ఇంకా చాలా గ్రంథాలలో కూడా ఉన్నాయి. ఇవన్నీ వారికి మీరు కరుణాకర్ గారు మిమ్మల్ని అడిగినప్పుడు ఇవి తీసి వారికి చూపించినట్లయితే కరుణాకర్ గారు నోరు మూసుకొని మెలకుండా కూర్చునేవాడేమో నాకు తెలిసినంత వరకు కూడా. కానీ ఇవి అడగకుండా చాలా తప్పు చేశారు. యేసుక్రీస్తు వారిని చాలా తక్కువగా మీరు చూయించి ఇంటికి వచ్చారనేది నా యొక్క అభిప్రాయం. నా యొక్క అభిప్రాయం కాదు, చాలామంది అభిప్రాయం. ఎందుకంటే వారు అడిగిన సమాధానానికి నీకు సమాధానం చెప్పడం చేతగానప్పుడు మీరు పోవడం కూడా అనవసరం. ఏదో వారు పిలిచారు కదా, ఏదో ప్రేమపూర్వకంగా వెళ్ళి కలిసి వద్దాము, వాళ్ళు చాలా ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు కదా, వారితో కలిస్తే నాకు కొద్దిగా ఇమేజ్ ఉండిద్ది కదా, వారితో కలిస్తే నాకు ఛానల్ గ్రోత్ పెరిగిద్ది కదా, వారితో కలిస్తే నేను కొద్దిగా ఒక స్థాయిలో ఉంటాను కదా అనేటువంటి ఉద్దేశంతో మీరు వెళ్ళి ఆ యొక్క ఇంటర్వ్యూలో కూర్చొని ఇంటర్వ్యూ చేసి వచ్చారే కానీ యేసుక్రీస్తు వారి గురించి 10 మందికి తెలుపుదాం, యేసుక్రీస్తు వారి ఐక్యత గురించి 10 మందికి తెలుపుదాం, యేసుక్రీస్తు వారి సత్య మార్గం గురించి 10 మందికి తెలుపుదాం అనేటువంటి విషయాన్ని మీరు అక్కడ నిరూపించలేకపోయారు. ఎందుకంటే నిరూపించలేదు అని అంటే ఎలాగనంటే ఈ విషయంలో చాలా మంది కూడా అర్థమైపోయింది. దేవుడు నరబలి అడుగుతాడు, నరబలి ఎవడన్నా దేవుడు అనేవాడు అడుగుతాడా అని కరుణాకర్ ప్రశ్న వేసినప్పుడు కరుణాకర్ గారు అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి యెఫ్తా విషయంలో తన కుమార్తె దహన బలి విషయంలో అతను ఒక సబ్జెక్ట్ తీసుకొని క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ బలి ఇచ్చాడో ఇవ్వందో ఎంతో మనకు తెలియదు, కానీ బలులు అనేవి యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు అనేటువంటి విషయాలు చాలా గ్రంథాలలో చాలా లేఖనాలలో ఉంది. చాలా పుస్తకాలలో 66 పుస్తకాలు చాలా 66 పుస్తకాలలో చాలా చోట్ల ఉంది. అవన్నీ కూడా లేవనెత్తి మీరు అతనికి చూపిస్తే అతను నోరు మూసుకొని కూర్చుంటాడు. మీరు చూపించలేకపోవడం ద్వారా మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. అవును అర్పించాడు, దేవుడు కోరాడు అంటే ఇక్కడ దేవుడు కోరలేదు, అదేవిధంగా దేవుడికి ఇలాంటి అర్పణలు ఇష్టం లేదు. ఈ యొక్క ఖడ్గం లాంటివి ద్వితీయోపదేశ కాండం, ఇర్మియా గ్రంథము ఇవి వారికి చూపించినట్లయితే అతను నోరు మూసుకొని కూర్చున్నాడు. కాబట్టి ప్రియ క్రైస్తవులారా, జాన్ బాబు గారు పాస్టరు, మంచి వ్యక్తి, చాలా ప్రేమపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తి. అతన్ని నేను తప్పు పట్టాలని కాదు, ఏదో తనని విమర్శించాలని కాదు. నా విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఒక క్రైస్తవుడిగా వెళ్ళి వచ్చినప్పుడు, ఒక క్రైస్తవుడిగా డిబేట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ ఒక క్రైస్తవుడిగా క్రీస్తుకు సైనికుడిగా నువ్వు వెళ్ళినప్పుడు క్రీస్తు పట్ల నువ్వు జయించి రావాలి కానీ ఓడిపోయి రాకూడదు. కాబట్టి జయించడానికి అవసరమైనటువంటి ఆయుధాలు బైబిల్లో ఉన్నాయి. ఆ ఆయుధాలను ఉపయోగించి నువ్వు జయించి రావాలి. ఇవి ఉపయోగించకపోవడంతో పాటు ఓడిపోయి వెనక్కి వచ్చారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, హైందవ సోదరులు దీన్ని తప్పు పట్టొద్దండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, నరబలి అనేది దహన బలి అనేటువంటి బలులు అనేటువంటివి యేసుక్రీస్తు వారు కించపరిచినటువంటి ద్వేషింపబడినటువంటి విషయాలు ఇవి. యేసుక్రీస్తు వారికి హేయ క్రియలు ఇవి. దేవుడు ఆజ్ఞాపించనివి తనకు తోచని క్రియలు అని ఇర్మియా గ్రంథంలో మనం చూసుకుంటాం. తనకి తోచని క్రియలు ఆజ్ఞాపించనివి ఏవి అని అంటే కుమారులను బలి ఇవ్వడం, కుమార్తెలను బలి ఇవ్వడం, ఇతర జంతువులను బలి ఇవ్వడం అనేవి యేసుక్రీస్తు వారికి ఇష్టమైనవి కాదు. అవి చేసినప్పుడు ఇష్టమైనవి కాదు అని తెలిసి కూడా కనానీయులు చేసినప్పుడు ఆ చేసిన బలులన్నిటిని అర్పించినటువంటి లోయను సమాధుల లోయని దేవుడు పిలువబడినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని క్రైస్తవులారా, హైందవులారా, మీ అందరూ గమనించి యేసుక్రీస్తు వారు ఇలాంటి విషయాలలో ఎప్పుడు కూడా తప్పు చేయడు. నరబలి అనేవి ఎప్పుడు కూడా కోరడు. అటువంటి తప్పుడు ప్రచార కరుణాకర్ గారు లలిత్ చెప్పేటువంటి తప్పుడు ప్రచారాలను మీరు నమ్మవద్దు అని మీకు మనస్ఫూర్తిగా చేతులెత్తి జోడించి మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి దుర్బోధనలు మీరు ఆశ్రయించకుండా నిజాలు తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క మార్గంలో నడుస్తారని నాకు చిన్న మనవి.